నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ఆమ్ ఆద్మీ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి హేమా సుదర్శన్ గారు విద్యా వ్యవస్థ మీద ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అసలు ఎందుకు విద్యా వ్యవస్థ మీద ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది, ఎలాంటి అవకతవకలు జరుగుతాయని వారు భావిస్తున్నారు కూడా అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే అక్క. నమస్తే తమ్ముడు. చెప్పండి, అసలు ఏమైంది విద్యా వ్యవస్థలో మీరు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణాలు ఏంటి? విద్యా వ్యవస్థ అనేది 100% మన దగ్గర తెలంగాణలో మొత్తం సంక్షోభంలో పడిపోయింది అని చెప్పాల్సిందే. ఎందుకంటే ఈ రోజున పిల్లలు ఎక్కడికక్కడ మర్డర్లు చేసే సిచ్యువేషన్ కూడా వచ్చిందంటే విద్యాశాఖ మంత్రి అనేది నియమించకపోతేనే కదా అసలు ఏం జరుగుతుంది అక్కడ. ఆ వ్యవస్థను చూసుకోవాల్సిన బాధ్యత గల ఒక మంత్రిని లేకుండా ఉండడం వల్ల అసలు ఏం జరుగుతుంది, టీచర్ వ్యవస్థ ఎలా ఉన్నది, పిల్లలు ఏం చదువుతున్నారు ఏంటి అనేది వాళ్ళందరూ ఎప్పటికప్పుడు చెకప్లు చేసుకుంటూ ఉండాలి. చేసుకోవడానికి ఎవరు లేరు. ఈయన ముఖ్యమంత్రి పదవిని చూసుకోవడానికి శాతగాట్లే కబ్జా రాజులాగా మొత్తం దేశం రాష్ట్రంలో ఎక్కడ ల్యాండ్లు ఉన్నాయనే దాని మీదనే ఉన్నాడు. ఎంతసేపటికి గవర్నమెంట్ స్కూల్లో వదిలిపెట్టి గవర్నమెంట్ స్కూల్ బంద్ చేసిండు. ఇప్పటికి దగ్గర 1400 చిల్లర స్కూల్ బంద్ అయినాయి. 600 చిల్లర వచ్చేసి ఇంకా బంద్ చేయడానికి రెడీగా ఉన్నాయి ఈ మన తెలంగాణ ప్రభుత్వంలో. అది రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత. మరి ఈ సర్కార్లో వచ్చేసి ఇన్ని స్కూళ్ళు బంద్ అవుతున్నాయి. ఇటు చూసుకుంటే మొన్న శ్రీ చైతన్యలో కూడా వచ్చేసి గుంపు రాజకీయాలు అంటే ర్యాగింగ్ పేరుతో వచ్చి ఒక పిల్లగాన్ని కొట్టడం కూడా జరిగింది. మరి ఎక్కడికి పోతుంది వ్యవస్థ? మళ్ళీ ఒకటి చూసుకుంటే దీంట్లోనే ఆ టీచర్ని చంపిన దాంట్లో కూడా ఆ పిల్లలు ఆల్రెడీ గాంజాయి తాగుతున్నప్పుడు తను చూసింది అని చెప్పేసి అప్పుడే హెచ్చరించింది, ఫోటో కూడా తీసి పెట్టింది. తర్వాత మళ్ళీ తనను వచ్చేసి ఇలా మళ్ళీ ఏమైనా చేస్తారేమో అన్నట్టు ఆ కోణంలో కూడా వచ్చేసి వార్తలు బయటకు వస్తున్నాయి. మరి ఈ రోజున ఏం జరిగింది, పిల్లలు ఎందుకు అక్కడ లేడీని చంపాల్సిన అవసరం, టీచర్ని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది, ఇక్కడ పిల్లలు కొట్టుకోవాల్సిన అవసరం ఏమొస్తుంది, అసలు విద్యాశాఖ మంత్రిని ఎందుకు నియమించట్లే రేవంత్ రెడ్డి? ఈరోజు వచ్చేసి ఎంతసేపటికి వచ్చేసి గవర్నమెంట్ స్కూల్ గాలికోతలేసేసి ప్రైవేట్ స్కూళ్ళని రిబ్బన్లు కటింగ్లు చేసుకోవడానికి పోతున్నాడు. మరి నువ్వు ప్రైవేట్ స్కూళ్ళ కోసం ఉన్నావా, గవర్నమెంట్ స్కూళ్ళ కోసం ఉన్నావా? మరి నువ్వు అది వదిలిపెట్టు, ముఖ్యమంత్రి పదవిని వచ్చేసి ఒక హీరోలాగా పోయి రిబ్బన్ కటింగ్లు చేసుకో. మరి అదైనా చేతనైతే అదైనా మంచిగా చేయి, కరెక్ట్గా చేయి అని అడుగుతున్నాము. ఇప్పటికైనా దయచేసి మేము ఒకటే చెప్తున్నాం, విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తే ఎవరినైనా వదిలేదే లేదు. అది ఏంటిది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా సరే ఎవరినైనా వదిలేదే లేదు. పిఎంనైనా వదలకుండా ఈ రోజున వచ్చేసి విద్యా వ్యవస్థ పేపర్ లీకేజ్ల వల్ల ధర్మేంద్ర ప్రధాన్ మంత్రినే వదలలేదు. ఏంటిది, ఈయనను ఎందుకు వదలాలి? ఇప్పుడు ఇక్కడ కూడా వెంటనే వచ్చేసి విద్యాశాఖ మంత్రిని నియమించాలి. లేని పక్షంలో దీనివల్ల చాలా వ్యవస్థ దెబ్బతింటుంది. మీ ఇంటి ముట్టడి చేస్తాము. నువ్వు విద్యాశాఖ మంత్రిని నియమించేదాకా ఖచ్చితంగా నిరాహార దీక్షకు కూడా కూర్చుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. మీరేమో ఆయన విద్యా వ్యవస్థను నాశనం చేస్తూ ఉన్నారు మీరు అంటాను, కానీ ఆయన విద్యా వ్యవస్థను బాగు చేయడానికి, విద్యా వ్యవస్థలో ఇంకా ఎలాంటి మార్పులు తీసుకురావడానికి ఆయన విదేశీ పర్యటనలు చేస్తూ ఉన్నాడు. అన్ని కాలేజీలు లేకపోతే యూనివర్సిటీలు అన్నీ తిరుగుతూ ఉన్నాడు. అక్కడ లండన్లో తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు మొత్తం పర్యటన అంతా కూడా ముగించుకొని ఆదివారం రాబోతూ ఉన్నాడు. సో ఆయన ఏమో విద్యా వ్యవస్థ మెరుగు కోసం పోయినా అంటున్నాడు, మీరేమో ఇట్లా అంటా ఉన్నారు. ఎక్కడికక్కడ కనీసంగా ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, మొత్తం వచ్చేసి లీకేజ్లు అవుతున్నాయి. మరమ్మతులు ఏమన్నా చేయించినవా? దానికి విద్యాశాఖ మంత్రి ఉంటే రాబోయే కాలంలో వర్షాకాలం వస్తుంది అన్నట్టుగా సమ్మర్ సీజన్లో చేస్తారు. మరి నువ్వేం చేస్తున్నావు? ఎక్కడికాడు దోచుకునే దానికి చూస్తున్నావు. మంచినీళ్ళు లేవు, కనీసం టాయిలెట్స్ లేవు. లేడీస్ అయితే కనీసం అమ్మాయిలు చదువుకోవడానికే ఇబ్బంది పడుతున్నారు. ఆ స్కూళ్ళల్లో బెంచ్లు లేవు, కనీసం టీచర్లు లేరు. అదేవిధంగా చూసుకుంటే గ్రౌండ్స్ లేవు, బెంచెస్ లేవు, లైబ్రరీలు లేవు, ఏం లేవు. ఇంకొక విషయం తీసుకొచ్చేసి ఈరోజు 97 జీవో అని చెప్పేసి పాలిటెక్నిక్ దాంట్లో వచ్చేసి పుల్లలు పెట్టడానికి చూస్తున్నాను. ఆ చిన్న పిల్లలకు ఉన్నంత బుద్ధి కూడా నీకు లేదు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి నీకు అది కూడా తెలియట్లేదు. కనీసం ఇప్పటికిప్పటికీ ఆ సెక్షన్ ఏందో నువ్వు చదువుకుంటే నీకు తెలిసేది. వాళ్ళకి అర్థమైన రీతి కూడా నీకు అర్థం కావట్లేదు. మళ్ళీ చదువుకున్నావా అని చెప్పి వాళ్ళనే మాట్లాడుతున్నారు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని నిన్న ఆ విధంగా తిడుతున్నారంటే నువ్వు ఎలాంటి డిసిషన్ తీసుకుంటున్నా నీకైనా అర్థం కాదు. ఈరోజు పాలిటెక్నిక్లో ఇంజనీరింగ్ అనే దాంట్లో కూడా చేసుకోవచ్చు. మాకు హైక్ సాలరీస్ ఉంటాయి. 50,000 నుంచి 3 లక్షల వరకు ఉంటుంది. ఇప్పుడు ఈయన తీసుకపోయి వచ్చేసి అదే శక్తి అనే ఒక స్కీమ్లో పెట్టేసి ITI దాంట్లో ఏదో చేస్తున్నారు అని చెప్తున్నారు. దానివల్ల వచ్చేసి ఓన్లీ లేబర్ కేటగిరీలోకి వస్తా అంటే మేము చదువుకొని లేబర్ కేటగిరీలలో పనిచేయడానిక అంటే ఈరోజు కార్పొరేట్ లెవెల్లో వచ్చేసి కార్పొరేట్ సంస్థలకు వచ్చేసి ఈయన మద్దతు కాయడానికి 10,000 15,000 వచ్చేసి జీతగాళ్ళని ఇవ్వడానికి ఈరోజు వచ్చేసి ఆ పిల్లల్ని చదువుకోకుండా దాన్ని మెర్జీ చేస్తా అంటున్నాడు. శక్తి బీటెక్ చేస్తే ఎక్కువ ఉద్యోగాలు రావట్లేదు, ఇట్లా చేస్తే స్కిల్ యూనివర్సిటీ దాంట్లో మర్జీ చేస్తే ఇంకా ఎక్కువ అవకాశాలు ఉంటాయని ముఖ్యమంత్రి గారు చెప్తాను. నేను వాళ్ళు కూడా అదే అడుగుతున్నారు కదా. ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఎవరి ఇష్టానికి వాళ్ళకు తగినట్టుగా చేసుకుంటారు.
నువ్వు దాన్ని ఎందుకు మారుస్తున్నావు అని చెప్పేసి వాళ్ళు అదే అడుగుతున్నారు కదా. ఇంజనీరింగ్ చేసుకునేటోడు ఇంజనీరింగ్ చేసుకుంటాడు దాంట్లో పాలిటెక్నిక్లో, లేకపోతే స్కిల్స్ చేసుకునేటోళ్ళు అట్లా కూడా ఉన్నది కదా. అది మంచిగానే ఉంది, నువ్వు ఎందుకు వచ్చేసి మారుస్తున్నావు? 97 జీవో తీసుకురావడానికి కారణాలు ఏంటిది? ఉన్న వ్యవస్థను కనీసం వచ్చేసి ఒక స్కూళ్ళల్లో ఏదైతే ఉన్నాయో ఆ మరమ్మతులు చేసి ఆ స్కూళ్ళను వచ్చేసి బాగు చేయడానికి నీకు శాత కావట్లేదు. స్కూళ్ళన్నీ మూతబడ్డాయి నువ్వు వచ్చిన దగ్గర నుంచి. ఇంటిగ్రేటెడ్ స్కూల్ అన్నావు, ఆ స్కూల్ కూడా లేవు. మరి ఉన్న వాటిని చక్కదిద్దకుండా ఇంకా వచ్చేసి 97 జీవో పెట్టేసి జనాలను ఇబ్బంది పెట్టుకుంటా పోరగాలు చిన్న పోరగాలు రోడ్లు ఎక్కుతుంటే మరి సిగ్గుందా అని అడుగుతున్న. ఈ పోలీస్ వ్యవస్థ కూడా ఈయన చేతుల్లోనే ఉంది కదా, మరి ఎందుకు ఆ పోలీస్ గొంతులు పట్టుకొని నులుతున్నారా? పోలీసు వాళ్ళకు ఉందా అసలు నాకు అర్థం కాదు. మీరు కూడా మీకు జీతాలు రాకపోయినా కూడా వచ్చేసి ధర్నాలు చేస్తారు, మీరు కూడా చేస్తారు కదా. మీకు రైట్స్ ఉన్నప్పుడు వాళ్ళకి లేవా? మరి పిల్లలు వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం వచ్చి పోరాడుతుంటే కనీసం కామన్ సెన్స్ ఉందా ఈ పోలీసు వాళ్ళకని నేను అడుగుతున్నా. పోలీసు వ్యవస్థ కూడా ఈ ఏంటిది ధర్మేంద్ర ప్రధాన్ విషయంలోనే అక్కడ లాఠీ చార్జీలు చేస్తేనే ఈ రోజున వచ్చేసి హోంశాఖ మంత్రి అయిన అమిత్ షానే అడుగుతుండే డైరెక్ట్గా. మరి ఇప్పుడు మిమ్మల్ని అడగరా? మీరెందుకు పిల్లల విషయంలో అంత దురుసుగా ప్రవర్తిస్తున్నారు? గొంతులు పట్టుకొని నొల్లడం ఏంటి ఆ పరిస్థితి అని అడుగుతున్నా. ఎక్కడికక్కడ మీరు కొంచెమైనా బుద్ధి లేకుండా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు? ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీకు కనీసం హోంశాఖను నియమించకుండా హోంశాఖ మంత్రి లేడు, ఇటు సైడ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ లేరు. ఎక్కడికక్కడ గాంజాయిలు వచ్చేసి స్కూళ్ళల్లో అమ్ముతున్నారు. ఏ స్కూల్లో మొన్న మల్కాజిగిరి దగ్గర ఒక స్కూల్లో కూడా వచ్చేసి రౌడీ ముఖాలు జ్వరపడుతున్నారు, బెదిరిస్తున్నారు. ఈ రోజు స్కూల్లో చదువుకోవడానికి వెళ్ళాలా, లేకపోతే ఈ గుండా రాజకీయాలు గుండాలు వచ్చేసి ఎక్కడ వచ్చేసి దౌర్జన్యాలు చేస్తారో ఏంటిది గుట్కాలు కొనమని, లేకపోతే వచ్చేసి ఏంటిది ఒక్క పొట్లాలాగా అమ్ముతున్న గాంజాయిలు కొనమని ఇలాంటి దందాలు చేయడానికి ఈరోజు మొత్తం అన్ని వ్యవస్థలు సర్వనాశనం అవుతున్నాయి. ఈ హోంశాఖ మంత్రి లేకుండా విద్యాశాఖ కూడా వచ్చేసి నాశనం అవుతుంది. ఎందుకంటే పిల్లలకు అక్కడ గాంజా అమ్ముతున్నారు, ఎవరు పట్టించుకోవాలి? అది హోంశాఖనేగా పట్టించుకోవాల్సింది. ఏది పోలీస్ వ్యవస్థ కరెక్ట్గా లేదు, ఇటు సైడ్ చూసుకుంటే వచ్చేసి విద్యా వ్యవస్థ కరెక్ట్ లేదు. ఏం చేస్తున్నారు? అందుకే చెప్తున్నా, ఆమ్ ఆద్మీ పార్టీ తరపు నుంచి ఇప్పటి నుంచి మొత్తం సర్వే చేస్తాం. ఎక్కడెక్కడ ఏ స్కూల్లో అయితే ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ స్కూళ్ళ వివరాలన్నీ ఇచ్చేస్తాము. నువ్వు ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రిని నియమించు, అలాగే హోమ్ మినిస్టర్ కూడా నియమించు. ఎందుకంటే దానివల్ల పిల్లలందరూ ఏంటిది డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు, గాంజాయికి అలవాటు పడుతున్నారు. చిన్న పిల్లలు మర్డర్లు చేసే సిచ్యువేషన్కి వచ్చారు. ఇదంతా ఎవరి వల్ల జరుగుతుంది? నీ రాజకీయం అనేది కరెక్ట్గా లేదు. ఈ రోజు వచ్చేసి ముఖ్యమంత్రిగా అనేటువంటి కరెక్ట్గా లేడు కాబట్టి మొత్తం అన్ని వ్యవస్థలు సర్వనాశనం అయిపోతున్నాయి. నీకు చేత కాదు, రాజీనామా చేయి. హిట్లర్ పరిపాలన కూడా నీకు చేత కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజీనామా చేయి రేవంత్ రెడ్డి, లేకపోతే మాత్రం నిజంగా జనాల తరిమి కొట్టే సిచ్యువేషన్లో ఉన్నారు. ఇప్పటికైనా ఈ మ్యాక్సిమం ఈ 1 month లోపల వచ్చేసి నువ్వు విద్యాశాఖ మంత్రిని నియమించకపోతే 100% ఆమ్ ఆద్మీ పార్టీ నువ్వు నియమించేదాకా నిరాహార దీక్షలకు కూర్చుంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకొస్తా అని చెప్తాను. 200కు పైగా చిల్లర ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకొస్తా అంటున్నాడు. సో పేద ప్రజలందరికీ కూడా పెద్ద ఎత్తున విద్యా వ్యవస్థ నుంచి విద్యను అందిస్తా అంటూ కూడా ఆయన మాటిస్తా ఉన్నాడు కదా. ఉన్న స్కూల్లోనే చక్కగా పెట్టట్లేదని పిల్లలు అడుగుతున్నారు. పాలిటెక్నిక్ పిల్లలు ఎక్కడ చూసుకుంటే అన్ని డిస్టిక్లలో చేస్తున్నారు. హైదరాబాద్లో కూడా, తెలంగాణ మొత్తం వచ్చేసి వాళ్ళు అడుగుతున్నారు. నువ్వు ఏ పని చేస్తున్నావు? కనీసం ఉన్నదాన్ని ఉంచక దాంట్లో ఎందుకు వేలు పెడుతున్నావు రేవంత్ రెడ్డి అని చిన్న పిల్లలు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. నీకు తెలిస్తే చదువు గురించి నీకు తెలిస్తే చెయ్యి. నీకు చేత కాదు, నువ్వు కూడా సగం చదువులు చదివినావు కాబట్టి నీకు చేత కాదు కాబట్టి అది ఎవడైనా చదువుకున్నావా అని అక్కడ విద్యాశాఖ మంత్రిని పెడితే వాళ్ళకి ఏమైనా నాలెడ్జ్ ఉంటే చేస్తారు. ఇప్పటికైనా నువ్వు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే అసలు నార్మల్ స్కూల్లోనే నువ్వు కరెక్ట్గా చెయ్యలేకపోతున్నావు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఎక్కడ? ఉన్న గవర్నమెంట్ స్కూల్లో 1400కు పైగా వచ్చేసి మూసిపడ్డాయి. 650కి ఇంకా దగ్గరలోనే ఉన్నాయి. మొత్తం అంటే 2000 స్కూళ్ళ దాకా మూతపడుతున్నాయి. సో నువ్వు ఏం చేస్తున్నావు? ఇంటిగ్రేటెడ్ ఉన్న స్కూళ్ళని వచ్చేసి కనీసం చిన్న వసతులు కూడా కల్పించలోని ఇంటిగ్రేటెడ్ అంటే దాంట్లో కొత్త స్కాములు చేసుకొని డబ్బులు సంపాదించుకోవడానిక. అందుకేనా వచ్చేసి ఈరోజు వచ్చేసి మొత్తం ఎక్కడెక్కడి నుంచో వచ్చేసి ఇక్కడ స్కూళ్ళు పెడుతుంటే రిబ్బన్ కటింగ్లు చేసుకుంటూ కూర్చుంటున్నావా? ఏమన్నా సిగ్గుందా? సిగ్గుండి మాట్లాడుతున్నావా? కనీసం వచ్చేసి ఒక పిల్లలకు భవిష్యత్తు ఇవ్వలేనోడివి నువ్వేం రాజకీయవేత్తవి, నువ్వేం ముఖ్యమంత్రివి అని నేను అడుగుతున్నాను. నువ్వు ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళకు నువ్వు పనికిరావు, నువ్వు కబ్జా రాజువే, కబ్జాలకు పనికొస్తావు. ఆ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు నువ్వు ఆమె కలిపి చేసుకున్నారు కబ్జాలు. ఈ రోజున వచ్చేసి డైరెక్ట్గా చేసుకోవడానికి వచ్చినావు తప్ప ఇప్పటికైనా మారకపోయినా ప్రజలే నిన్ను వచ్చేసి తరిమి కొట్టే సిచ్యువేషన్లో ఉన్నది. ఇక మీద నువ్వు రాజీనామా చేసేదాకా ఖచ్చితంగా అన్ని వ్యవస్థలతో మేము వచ్చేసి స్కూల్లో తల్లిదండ్రులతోని అదే విధంగా జంజీ బ్యాచ్తో కలిసి అందరితో కలిసి నువ్వు వచ్చేసి విద్యాశాఖ మంత్రిని నియమించి అలాగే వచ్చేసి ఈ రోజున వచ్చేసి మొత్తం సర్వనాశనం అయిపోతుంది కాబట్టి హోం శాఖ మంత్రిని కూడా నియమించేదాకా ఈ 2 శాఖలు నువ్వు నియమించాల్సిందే. నియమించని పక్షంలో నిరాహార దీక్షకు కూర్చుంటుందని చెప్పి తెలియజేస్తున్నా.
ఇది హేమ సుదర్శన్ గారు చెప్తున్నటువంటి మాట. ఏదైతే విద్యాశాఖ మంత్రి నియమించాలి, విద్యాశాఖ మంత్రిగా తన ఏదైతే బాధ్యతలు ఉన్నాయో ఆ బాధ్యత నియమించలేకపోతా ఉన్నారు. అదేవిధంగా హోంశాఖ లేకపోవడం వల్ల రాష్ట్రంలో అక్రమాలు పెరిగిపోతా ఉన్నాయి, విద్యార్థులందరూ కూడా గంజాయికి అలవాటు పడిపోతా ఉన్నారు, టీచర్లను చంపేటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. కాబట్టి అటు హోంశాఖ మంత్రిని విద్యాశాఖ మంత్రిని నియమించాలి. జియో నెంబర్ 97ని రద్దు చేయాలి. జియో నెంబర్ 97 వల్ల పాలిటెక్నిక్ విద్యార్థులు జరుగుతున్నటువంటి అన్యాయం మీద వారు ప్రశ్నించడం జరిగింది. అంతేకాకుండా ఆడపిల్లలకు స్కూల్లో మౌలిక వసతులు లేవు, అదేవిధంగా కనీసం వాటర్ కావచ్చు, బాత్రూమ్ కావచ్చు, ఈ మౌలిక వసతులు లేకుండా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏం చేసుకుంటారు. సో ఇట్లాంటి పనులన్నీ చేయకపోతే రానున్నటువంటి రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తరిమి కొట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి ముఖ్యంగా అటు విద్యాశాఖ మంత్రిని ఇటు హోంశాఖ మంత్రిని త్వరలోనే నియమించాలి, లేకపోతే నిరాహార దీక్ష కూర్చుంటామని కూడా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున హేమ సుదర్శన్ గారు చెప్తా ఉన్నారు. మరి చూద్దాం రానున్నటువంటి రోజులు ఈ విద్యాశాఖకు సంబంధించినటువంటి హోంశాఖకు సంబంధించినటువంటి మంత్రి ఎవరైనా నియమితులైతే వారు ఏ విధంగా కార్యాచరణ రూపొందిస్తారో కూడా వేచి చూద్దాం. వీడియో జర్నలిస్ట్ మధుతో నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్ ఫ్రమ్ ఆమ్ ఆద్మీ పార్టీ ఆఫీస్, హైదరాబాద్.